ఇవాన్, ఒక సిల్వర్ బ్యాక్ గొరిల్లా, బిగ్ టాప్ మాల్ సర్కస్లో విఫలమవుతున్న ప్రదర్శనకు ప్రధాన ఆకర్షణ. అతనికి సొంత బిల్ బోర్డు కూడా ఉంది. ఏది ఏమైనప్పటికీ ఒక ప్రదర్శన ఒక్క వ్యక్తితో కొనసాగదు, అందుకే రింగ్మాస్టర్ అయిన మాక్ రంగంలోకి దిగుతారు. ప్రదర్శనల సమయంలో అతను వెర్రిగా ఉంటారు, కానీ తరువాత అంతగా కాదు. హెన్రియెత్తా అనే కోడిపుంజు. దీనికి బేస్బాల్ ఆడటంలో మంచి నైపుణ్యం ఉంది. ఫ్రాంకీ అనే సముద్రపు సింహం. దీనికి ఆందోళన సమస్యలు ఉన్న బంతితో బాగా ఆడుతుంది. మరియు మర్ఫీ అనే కుందేలు. ఇది ఫైర్ ట్రక్కులో ఉంటుంది. పిల్లలకు ఎందుకో ఇది చాలా ఇష్టం. ఇలాంటి కొన్ని ఇతర జంతువులను అతను సమకూర్చారు. ఆ తర్వాత రాణి స్టెల్లా ఉంది. ఆమె ఇవాన్ పుట్టకముందే చాలా కాలం నుండి ఉన్న ఒక ఏనుగు. ఇంకా ఆమెతో కలిసి ప్రదర్శన ఇచ్చే స్నికర్స్ అనే ఒక పిల్లి ఉంది. ఇది ప్రదర్శనకు కాస్త హుందాతనాన్ని తీసుకురావడానికి మాత్రమే అక్కడ ఉంది. ఇవాన్ తనను తానుగా ఉంటే చాలని నమ్మేలా చేశారు, కాని అతను స్టేజ్పై కనిపించే కోపంగా ఉండే గొరిల్లా కాదు. ప్రదర్శన తరువాత అతను తిరిగే తన పంజరం వైపు వెళ్తారు. అక్కడ జూలియా అనే ఒక చిన్న అమ్మాయి గాజు అడ్డుగోడ దగ్గర కూర్చుని ఉంది. ఆమె నాన్న జార్జ్ ఆ కార్యక్రమంలో పనిచేస్తారు, అందుకే ఆమెను ఎప్పుడూ అక్కడికి తీసుకొస్తూ ఉంటారు. ఈసారి ఆమె ఇవాన్ బొమ్మతో వచ్చి దానిని అతనికి బహుమతిగా ఇస్తుంది. సారా ఆరోగ్యం ఇంకా విషమంగానే ఉందని తెలుసుకున్న మాక్, జార్జ్ని ఆమె గురించి అడుగుతూ వాళ్లతో కలుస్తారు. విషయాలు సులభతరం చేయడానికి అతను జూలియాకు కొత్త క్రేయాన్ల కోసం కొంత డబ్బు ఇస్తారు మరియు ప్రతిగా ఆమె నుండి చాలా కృతజ్ఞతలు అందుకుంటారు. అందరూ వెళ్లిపోయాక మాక్ తన ప్రదర్శన విఫలమవుతున్నందుకు ఇవాన్ దగ్గర తన బాధను వెళ్లగక్కుతారు. విషయాలను ఎలా మెరుగుపరచాలనే దాని గురించి సలహా పొందాలని ఆశిస్తారు. అతను ఒక గొరిల్లాతో మాట్లాడుతున్నానని గుర్తుకు వచ్చిన తర్వాత త్వరలోనే చాలా బాధగా ఫీలవుతారు. ఆ రాత్రి ఇవాన్ మరియు స్టెల్లా సీట్లు ఎంత తక్కువగా ఉన్నాయో మాట్లాడుకుంటారు. ఇంతలో ఒక వీధి కుక్క వెండి వెనుకగాగం మీద నిద్రపోతుంది. ఏదేమైనప్పటికీ అది అతని తప్పు కాదని అతన్ని ప్రోత్సహించడానికి ఆమె తన వంతు ప్రయత్నం చేస్తుంది. తరువాతి ప్రదర్శనకు ముందు మాక్ కొంత సన్నాహక పని చేస్తారు, మరియు క్షణాల్లో ఇవాన్ తన ప్రదర్శన చేయడానికి వస్తుంది. అతను తన సాధారణ గర్జించే కార్యక్రమాన్ని చేస్తారు, కాని చప్పట్లు నిద్రపోతున్న బిడ్డను లేపేంత పెద్దగా ఉండవు. ప్రదర్శన తరువాత జూలియా మరో బహుమతితో వస్తుంది, తన పాత క్రేయాన్స్ మరియు కొన్ని కాగితాలు. ఆమె వాటిని అందించిన వెంటనే తన తండ్రితో కలిసి బయలుదేరుతుంది. ఆ రాత్రి ఇవాన్ మాక్ స్నికర్స్కు కొంచెం కేబుల్ తినిపిస్తుండగా చూస్తారు. వారి స్నేహితుడు, వీధి కుక్కలాంటి వారు కూడా గమనిస్తారు. ప్రతిగా మాక్ వారిని కొరతారు. ఏదేమైనప్పటికీ రింగ్మాస్టర్ తప్పిపోయిన జంతువును లోపలికి అనుమతించినందుకు పెంపుడు జంతువుల పెంపకందారుడైన కాస్టెల్లోను తిరతారు. కాస్టెల్లో అతడి గురించి ఏదో చేయడానికి బోను తెరుస్తారు, కాని ఇవాన్ వైపు ఒక్కసారి చూస్తేనే అతనికి వణుకు పుడుతుంది. వెండి వీపు గల గొరిల్లా జూలియా ఇచ్చిన రంగుల పెన్సిళ్లతో ఒక బీటిల్ బొమ్మ గీయడానికి ప్రయత్నిస్తారు. అతను గీసిన తర్వాత అతని కుక్క స్నేహితుడు వచ్చి కలుస్తారు. ఇవాన్ అది ఒక బీటిల్ అని చెప్పే ముందు అతను మిలియన్ మరియు ఒకటి ఇతర విషయాలను ఊహిస్తారు. మరుసటి రోజు మాల్లో పనిచేసే తన సహోద్యోగి మైక్ గల్లేరియాకు వెళ్లడానికి సర్దుకుంటుండగా మాక్ చూస్తారు. వ్యాపారం పుంజుకుంటుందని వారు మాట్లాడుకోవడం మొదలు పెడతారు, కాని అతను చెప్పేదేది మైక్ను ఉండమని ఒప్పించదు. మైక్ ఏదో చేస్తున్నారు, అందుకే బహుశా వేరే చోటికి మకాం మారుస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు తరువాత వేసే షోకి మాక్ హాజరైన వాళ్లని వేరుకుంటున్నారు, దయచేసి మిగతా వాళ్లని కూడా పిలవమని. జూలియా చిత్రలేఖనాలను చేయించే విధానం చూస్తే పికాసో కూడా కొన్ని విషయాలు నేర్చుకోవచ్చు. ఆమె మరొక బొమ్మను గీస్తుంది, కాని ఈసారి అది ఇవాన్ వీధి కుక్క బొమ్మ. దానికి బాబ్ అని పేరు పెట్టాలని ఆమె నిర్ణయించుకుంటుంది. ఒంటరిగా ఉన్న ఆ పిల్లకు తనదైన గుర్తింపు ఉందనే భావన కలుగుతుంది, మరియు ఆ చిన్నారి అక్కడి నుండి వెళ్లే ముందు ఇవాన్ గీసిన బొమ్మను చూస్తుంది. ఆమె తన నాన్న దృష్టిని దానిపైకి మళ్లిస్తుంది. అతను గీతగా చూసేదాన్ని జూలియా ఒక బీటిల్గా చూస్తుంది. ఆమెకు అది ఏమితో వెంటనే తెలిసిపోవడం ఇవాన్ హృదయాన్ని కదిలిస్తుంది. తెల్లవారితే మ్యాక్ ఏదో కారణంతో చాలా సంతోషంగా ఉన్నారు. స్నికర్స్ అతన్ని తలుపు వరకు సాగనంపుతుండగా అతను గవనం నుండి బయలుదేరారు, కాబట్టి బాబ్ ఆమె గదికి ఎలాగైనా వెళ్లడానికి అది అవకాశంగా తీసుకున్నారు. అతను ఒక అసహ్యుడిలా గట్టిగా పేలుతారు, ఆపై ఆమె కుక్క ఆహారాన్ని తినేస్తారు. స్నికర్స్ ఇప్పుడే తిరిగి వచ్చి బాబ్కు పెంపుడు జంతువుల గురించి బోధిస్తున్నారు. దురదృష్టవశాత్తు కుక్క తన స్వేచ్ఛనే ఎక్కువగా ఇష్టపడుతుంది. ఆ తర్వాత ఒక కొత్త జంతువును తీసుకురావడం వల్ల ఆ రోజుకు ప్రదర్శన రద్దు చేయగలిందని ఆమె వెల్లడిస్తుంది. బాబ్ దీనిని రహస్యంగా ఉంచుతానని వాగ్దానం చేశారు, కాని అతను దాగి డోర్ దాటిన వెంటనే ఇవాన్పై అరిచి అతనికి ప్రతిదీ చెప్పారు. అతను ఒక అడుగు ముందుకు వేసి అన్ని దిక్కులు తిరుగుతూ మిగతా జంతువులన్నింటికీ ఆ వార్తను చెబుతారు. కాసేపటి తర్వాత ఒక ట్రక్కు వచ్చి తలుపు తెరచుకుంటుంది. మాక్ నెమ్మదిగా వెనక్కి అడుగులు వేస్తారు. కొత్త సరుకుని చూసి ఆశ్చర్యపోతారు. అంతలోనే అది అతన్ని బలంగా కింద పడేస్తుంది. దాంతో అతని గుండె ఆగిపోయినంత పనవుతుంది. చివరి ప్రయత్నంగా అతను స్టెల్లాను పిలవాల్సి వస్తుంది మరియు కొత్త సరుకు ఒక ఏనుగు పిల్ల అని తేలుతుంది. ఎంతో సొగసుగా ఆమె తన తొండమును చాచుతుంది మరియు చిన్నది కూడా అదే చేస్తుంది. వారు వెంటనే అనుబంధాన్ని ఏర్పరుచుకుంటారు మరియు ఆమె దానిని ఉపయోగించే చిన్న ఏనుగును లారీ నుండి బయటకు రప్పిస్తుంది.
సమాచారం ప్రకారం ఆ చిన్న దాన్ని జెర్సీలోని విఫలమైన సర్కస్ నుండి కొనుగోలు చేశారు మరియు అది రూబీ అని పిలిస్తే పలుకుతుంది. రూబీ షోను మార్చేది ఆమెనే అని మాక్ చెప్పడంతో ఇవాన్ చూడకుండా ఉండలేకపోతున్నారు. ఆ రాత్రి ఇవాన్ కళ్ళు మూసుకోవడానికి ప్రయత్నిస్తుండగా చిన్న రూబీ ప్రతి పిల్లవారు చేసే పనినే మొదలు పెట్టి ప్రశ్నల మీద ప్రశ్నలు వేయడం మొదలుపెట్టింది. అతను ఆమె మనస్సు మార్చడానికి సాయశక్తులా ప్రయత్నిస్తున్నప్పటికీ ఇవాన్ భయానకంగా లేరని ఆమె అనేసింది. అతని ఉత్తమ తప్పిదాలు. తదుపరి ప్రదర్శనలో ఇవాన్ తన ఛాతీని కొట్టుకునేలోపే మాక్ తెరలను మూసేస్తారు, ఎందుకంటే అతను కొత్త ప్రధాన కళాకారుడిని పరిచయం చేయాలనుకుంటారు. ఆమె రూబీ తప్ప మరొకరు కాదు మరియు మాక్ ఆమె పేరులోని ఔ ను దొర్లిస్తారు. అది వినడానికి ఇవాన్కు శారీరకంగా బాధ కలిగేస్తుంది. ఆమె స్టేజి మీదకు రాగానే ఆమె అందానికి అందరూ ఓ మరియు ఔ అని ఆశ్చర్యపోతున్నారు. రూబీకి ఒక పెద్ద చప్పట్లు దక్కుతాయి, అది మిగిలిన ప్రదర్శనను కూడా ఆసక్తికరంగా చేస్తుంది. ఆ రాత్రి కూడా ఆమె 20 ప్రశ్నలు వేస్తూ ఇవాన్ మరియు బాబ్కు విసుగు తెప్పిస్తూ వారి ఆనందాన్ని దూరం చేసింది. తెల్లవారేసరికి రూబీతో ఉన్న కొత్త పోస్టర్ ఆవిష్కరించగడింది. క్షణాల్లో జీవితం మళ్లీ కార్యక్రమానికి వచ్చింది. చిన్న ఏనుగును చూడటానికి జనం గుంపులు గుంపులుగా వస్తున్నారు. ప్రతి ప్రదర్శనతో వారి సంఖ్య పెరుగుతూనే ఉంది. ఒకరోజు జూలియా రూబీకి హాయ్ చెప్పడానికి వస్తుంది, కాని స్టెల్లా నిలబడి ఉన్న విధానంలో ఏదో తేడాగా గమనిస్తుంది. ఆ ముసలి ఏనుగు తన కాళ్ళనితి మీద బరువు మోపలేకపోతోంది, అందుకే జూలియా తన నాన్నకు ఫోన్ చేసింది. ప్రతిగా అతను మాకు చేరుకుంటారు మరియు కలిసి వారు దానిని పరిశీలిస్తారు. కొంతసేపటి వరకు నిష్ఫలంగా వెతికిన తరువాత మ్యాక్ జార్జ్ ఏనుగు ఆహారంలో కొంత ఆస్పిరిన్ వేయమని సూచిస్తారు. రేపు ఉదయం వెటర్నరీ డాక్టర్కు కాల్ చేస్తానని హామీ ఇస్తారు. ఆ రాత్రి ఆమె రూబీకి ఒక కథ చెబుతుంది. అది ఆమె చిన్న ఏనుగుగా ఉన్నప్పుడు జరిగింది. ఆమె అడవిలోని లోతైన బురదలో చిక్కుకుపోయింది మరియు జూలియా వంటి ఒక చిన్న అమ్మాయి తన గ్రామస్తులను ఆమెను రక్షించడానికి సమీకరించింది. ఆ కథ చిన్నారిలో ఆసక్తిని రేకెత్తిస్తుంది. అడవిలో జంతువులన్నీ స్వేచ్ఛగా ఉంటాయా అని ఆమె ఆశ్చర్యపోయేలా చేస్తుంది. స్టెల్లా ఒక అందమైన జూ చిత్రాన్ని గీస్తుంది. ఆ తరువాత రూబీని నిద్రకు ఉపక్రమించమని చెబుతుంది. ఇది తర్వాతి ప్రదర్శనకు సమయం, కాని స్టెల్లా ఇంకా తన కాలు మీద బరువు మోపలేకపోతోంది. జార్జ్ ఆమెను ప్రదర్శన నుండి తొలగించాలని సూచిస్తున్నారు మరియు మాక్ అంగీకరిస్తున్నారు. రూబీకి ఒంటరిగా వెళ్లడం తప్ప వేరే మార్గం లేదు. రింగ్మాస్టర్గా అతను చిన్న ఏనుగును పరిచయం చేయడానికి బయలుదేరారు, కాని రూబీ గయంతో 2 సార్లు తన క్యూను కోల్పోయింది. ఇక్కడే ఇవాన్ తనను డామినేట్ చేస్తున్న జంతువును ప్రోత్సహించడానికి క్రిందికి దిగుతారు. బయటికి వెళ్లి తనలా ఉండమని సలహా ఇస్తారు. 3వ పరిచయం తరువాత రూబీ నెమ్మదిగా బయటకు వస్తుంది. ఇంత ధైర్యం చూపించినందుకు చప్పట్లు మీద చప్పట్లు అందుకుంటుంది. ఆ రాత్రి ఆమెకు నిద్ర పట్టలేదు, కాని స్టెల్లా మాత్రం రోజంతా బాగా ఆనందించినట్టు మత్తులో జోగుతోంది. ఏది ఏమైనా ఇవాన్ ఆ యువకుడికి ఒక క్యారెట్ బొమ్మను గీసి ఇస్తారు మరియు అతని ప్రతిగను రహస్యంగా ఉంచుతామని వారు వాగ్దానం చేస్తారు. అవును, రూబీకి కూడా ఒక కథ వినాలని ఉంది, కాని ఇవాన్ చిన్నప్పుడు జరిగిన విషయాలు ఏమీ గుర్తులేవు. బాబ్ వెంటనే అతని స్థానంలోకి వచ్చి ఒక దుష్ట మానవుడు తనని వదిలివేసి వంతెన పైనుండి పడిపోయిన తర్వాత మునిగిపోయేలా చేశారని కథలు చెబుతారు. ఇది నిద్రపోయే కథ కంటే భయానక చిత్రంలా ఉంది, కాబట్టి ఇవాన్ మరోసారి పగ్గాలు తీసుకుంటారు. ఈసారి అతను తన కథ చెబుతున్నారు. అది చూడు, ఆ సిల్వర్ బ్యాక్ని దాదాపుగా మాక్ మరియు అతని భార్య హెలెన్ పెంచారు. అతను డైపర్లు వేసుకున్నారు, వారి మంచం మీద పరుకున్నారు, సినిమాలు చూశారు, ఇంకా ఆడుకోవడానికి పార్కుకు కూడా వెళ్లారు. ప్రజలు గమనించారు మరియు చూడటం ఆపలేకపోయారు. మంచి కోణంలో. చాలా త్వరలోనే అతను వారితో చాలా మందితో ఫోటోలు తీసుకోవడం ప్రారంభించారు, కాని ఏదో తేడా కొట్టింది. ఇవాన్ ఒక గొరిల్లా కాబట్టి చిందరవందర చేయడం మరియు సోఫాను చింపడం తను చేయకూడని పనులని అతనికి తెలియదు. కొన్ని నెలల తర్వాత హెలెన్ విసిగిపోయింది. ఆమె తన పర్సు తీసుకుని ఇంటి నుండి బయటకు నడిచింది, తిరిగే రాకూడదని నిర్ణయించుకుంది. అది కేవలం మాక్ మరియు ఇవాన్ ముందుకు కదులుతున్నారు. అలా అతను తన కోసం ప్రత్యేకంగా నిర్మించిన ప్రస్తుత పంజరానికి చేరారు. తిరిగే వర్తమానానికి వస్తే రూబీ అప్పటికే గాజంగా నిద్రపోతోంది. ఇవాన్ ఆమెకు శుభరాత్రి చెబుతారు. అతను కాస్త కునుకు తీసే ముందు స్టెల్లా అతన్ని పిలుస్తుంది. గుసగుసలారుతూ రూబీ తనలా కాకుండా వేరే జీవితం గడిపేలా చూస్తానని ఆమె అతనికి ఒక వాగ్దానం చేయమని చెబుతుంది. స్వేచ్ఛాయుత జీవితం. ఒక వెండివెన్ను గల గొరిల్లాగా ఇవాన్ తన ప్రాణం మీద ప్రమాణం చేశారు మరియు స్టెల్లా తన తొండమును అతని చేతికి చుట్టి చివరి మాట వీడ్కోలు అని పలికింది. ఆ రాత్రి వర్షం కురుస్తుంది, ఆకాశాలే దుఃఖిస్తున్నట్లుగా ఉంది. సర్కస్లో విషాదం నెలకొంది, ప్రతి జంతువు పాత ఏనుగును గుర్తు చేసుకుంటూ బాధపడుతున్నాయి. ఈ సమయంలో మ్యాక్ తనను తాను నిగ్రహించుకుని రూబీపై దృష్టి పెట్టి రేపటి నుండి ఆమె నటనపై పని చేయడం ప్రారంభించాలని చెబుతారు. చివరికి తెలిసేదేమిటంటే బాబు నోరు అదుపులో పెట్టుకోలేక స్టెల్లా చనిపోయే ముందు ఇవాన్ ఆమెకు చేసిన వాగ్దానం గురించి అందరితో చెప్పేశారు. ఇప్పుడు వారు రూబీ మరియు ఆమె అంచనలను ఎదుర్కోవలసి ఉంది. ఇవాన్ మొదట్లో గందరగోళానికి గురవుతారు, ఎందుకంటే ఎక్కడికి వెళ్లాలో లేదా మ్యాక్ను అలా వదిలి వెళ్లాలని అనుకుంటున్నారో అతనికి అర్థం కాదు.
ఈ అయోమయంలో అతను నిద్రపోతారు. బాబ్ అతన్ని నిద్ర లేపే వరకు నాకుతూ ఉంటారు. సంకరజాతి కుక్క మ్యాక్ రూబీకి ప్రదర్శన కోసం కొన్ని కొత్త ట్రిక్కులు ఎలా నేర్పుతున్నారో ఇవాన్కు చూపిస్తుంది. చిన్న ఏనుగుకు చిన్న చిన్న ట్రిక్కులు కూడా చేయడం చేతకావడం లేదు, కాని మాక్ మాత్రం దానికి విశ్రాంతి ఇవ్వడం లేదు. ఆమె అలసిపోయిందని అందరికీ స్పష్టంగా తెలుస్తున్నా అతను మధ్యాహ్నం చాలాసేపటి వరకు ఆమెను ప్రోత్సహిస్తూనే ఉన్నారు. జూలియా ఈ విషయాన్ని తన తండ్రికి చెబుతుంది. అతను రూబీని తన బాస్ నుండి కాపాడటానికి ప్రయత్నిస్తారు. ఇది పని చేయదు. మాక్ చిన్న ఏనుగును నెత్తడం కొనసాగేస్తారు మరియు ప్రతిసారీ అతను అలా చేసినప్పుడు ఇవాన్కు కొంచెం ఎక్కువ కోపం వస్తుంది. ఆ రూబీ తన తొండం నుండి నీతిని పేలుడు నీతి బురగలా పేల్చి ప్రతిహతిస్తుంది. అది మాక్ విగ్గును ఎగరగొడుతుంది మరియు అవమానం అతన్ని విశ్రాంతి తీసుకోవడానికి ఆ తరువాత ఇవాన్ జూలియాను బతిమలాడి పంజరాల తారం తీసుకుని తను మరియు రూబీ కలిసి రహదారికి ఆవల ఉన్న అడవిలోకి పారిపోయేలా ఒక పథకం వేస్తారు. అది తప్పకుండా పనిచేస్తుందని అతనికి చాలా నమ్మకంగా ఉండటం వలన అతను తన ప్రణాళికను ఒక కథ రూపంలో రూబీకి చెబుతారు. తన కథలోని ఏనుగు స్వేచ్ఛగా ఉంటుందని ఆమెకు భరోసా ఇస్తారు. మరుసటి రోజు జూలియా వచ్చినప్పుడు ఇవాన్ తన డ్రాయింగ్లను ఆమెకు చూపిస్తారు. అందులో ఒక తారం చెవి బొమ్మను ఆమె గమనిస్తుందని ఆశిస్తారు. దురదృష్టవశాత్తు ఆమె సరిగ్గా చూడకముందే మాక్ లోపలికి వచ్చి బొమ్మల ద్వారా స్క్రోల్ చేస్తారు. ఇవాన్ వాటిని గీశారని అతనికి తెలుస్తుంది మరియు అతను దాదాపు వెంటనే ఒక జ్ఞానోదయం పొందుతారు. ఒక బొమ్మ గొరిల్లా వార్తలను ప్రెస్ వాళ్ళు ఎగబడి తింటారని అతనికి బాగా తెలుసు. అతను చెప్పింది నిజం. వార్తా సంస్థలు ఈ కథనాన్ని ఒక యూఎఫ్ఓ కంటపరినట్లుగా ప్రచురించాయి. కొద్ది రోజుల్లోనే సర్కస్ ప్రదర్శనల టిక్కెట్లు అమ్ముడవుతాయి మరియు బాబ్ ఇవాన్ దృష్టిని ప్రేక్షకుల వైపుకు మళ్లిస్తారు. మిగిలిన వాళ్లంతా ఉత్సాహంగా లేరతను స్టెల్లాకు చేసిన వాగ్దానాన్ని నెరవేర్చలేనేమోననే ఆలోచన అతన్ని పత్తిపీడిస్తోంది. ఉత్సాహంగా మ్యాక్ వేదికపైకి వచ్చి ఇవాన్ని ఎగ్జిట్ 8 నుండి వచ్చిన కళాత్మక కోతిగా పరిచయం చేశారు. ఇవాన్ తప్ప మిగిలిన వాళ్లందరికీ ఆ ముద్దు పేరు బాగుందని అనిపించడం దురదృష్టకరం. అతనికి కాన్వాసు కొన్ని క్రేయాన్లు ఇచ్చినప్పుడు అందరి దృష్టి అతనిపైనే ఉంది, కాని అతను మాత్రం మాక్ను చూసి హేళన చేశారు. రిమ్మాస్టర్ ఇవాన్ను మళ్లీ పరిచయం చేయడానికి ప్రయత్నిస్తారు, కాని అతను పూర్తి చేసేలోపే సిల్వర్ బ్యాక్ ఆసక్తి లేని అమ్మాయిలా వెళ్ళిపోతారు. ఆ తర్వాత మాక్ అరుస్తూ లోపలికి వస్తారు, కాని బాబ్ మూలన దాక్కుని ఉండటం చూస్తారు. ఆయన కాస్టెల్లోకి లెక్కలేనన్ని సార్లు ఫోన్ చేసి మళ్లీ ఎప్పుడైనా కుక్క కనిపిస్తే ఉద్యోగం నుండి తీసేస్తానని బెదిరిస్తారు. ఆ రాత్రి కాస్టెల్లో బాబ్ను పట్టుకోవడానికి వల సిద్ధం చేస్తుండగా ఇవాన్ మరో పథకం వేస్తారు. అది విజయవంతం కావాలంటే బాబ్ సహాయం తనకు అవసరమని వివరిస్తారు. ప్రణాళిక ప్రకారం బాబ్ మొదట కాస్టెల్లో దగ్గరికి వెళ్లి వెంటనే అతని వెనక గాగాన్ని కరిచి మచ్చిక చేసుకునేవారు తనను వెంబరించేలా చేస్తారు. అతను మామూలుగా ఇవాన్ పంజరంలోకి పరిగెత్తుకుంటూ వెళ్తారు, కాని ఈసారి సిల్వర్ బ్యాక్ నిద్రపోతున్నట్లు నటిస్తారు. ఇది గమనించి కాస్టెల్లో పంజరం యొక్క తారం తీసుకుని లోపలికి వెళ్లి వలతో బాబ్ దగ్గరకు వెళ్తారు. ఇవాన్ దూకడానికి ఈ క్షణాన్నే ఎంచుకున్నారు. కేవలం తన గారీ శరీరంతోనే కాస్టెల్లోనూ భయపెట్టారు. పేద మచ్చిక చేసుకునేవారు క్షణాల్లో స్పృహ కోల్పోతారు. ఇవాన్ కాస్టెల్లోను పంజరంలో బంధిస్తారు. రూబీ వైపు ఊగుతూ వెళ్లి తాము అడవిలోకి వెళ్తున్నామని ఆమెకు తెలియజేస్తారు. ఆమె ఇతర జంతువుల గురించి అడుగుతుంది, కాబట్టి ఇవాన్ వాటన్నింటినీ విరిచిపెట్టడానికి తిరిగి వెళ్తారు. వారంతా కలిసి నిష్క్రమణ మార్గం వైపు వెళ్తున్నారు. బాబ్ స్నికర్స్ను తమతో రమ్మని ప్రయత్నిస్తారు, కాని పూడిల్ అడవిలో 2 నిమిషాలు కూడా తట్టుకోలేనని ఖచ్చితంగా చెబుతుంది. గుండె ఎంత ముఖ్యమో ఆమెకు హెయిర్ డ్రయర్ కూడా అంతే ముఖ్యమైనట్టుంది. సెల్మా అనే చిలక తలుపుకు పదే పదే గుద్దుకుంటోంది. అది తారం వేసి ఉందని బాబ్ సూచిస్తున్నారు. క్షణంపాటు వారందరికీ నిరాశే మిగిలినట్లు అనిపిస్తుంది. అయితే బాబ్ ఇవాన్ 400 పౌండ్ల కంటే ఎక్కువ బరువున్న సిల్వర్ బ్యాక్ అని గుర్తు చేసే వరకు అంతే. ఇవాన్ ఒక్కసారిగా తలుపును బలంగా జీకొత్తారు, అంతే అది పెకిలిపోయి కింద పడింది. అలారం మోగడంతో సిబ్బంది బయటి ప్రపంచం ఎలా ఉందో అని ఒక క్షణం ఆశ్చర్యపోతారు. ఇంతలో బాబ్ వారికి దారి చూపించగలనని అరుస్తారు. వాళ్ళు బుద్ధి లేకుండా ఆ కుక్కను అనుసరిస్తారు. ఆ తర్వాత కాస్టెల్లో పంజరం నుండి మాక్కి కాల్ చేస్తారు మరియు అతను సర్కస్లో ఏ జంతువులు లేవని చెప్పగానే బట్టతల వ్యక్తి కళ్లలో నిద్ర మబ్బులు తొలగిపోతాయి. ఇప్పుడు లోడ్డు దాటే సమయం మరియు మర్ఫీ యొక్క ఫైర్ ట్రక్ ఇరుక్కుపోయింది. అతను అందులో చాలా కాలం ఉన్నారు కాబట్టి అసలు ఎలా బయటపడాలో కూడా మరచిపోయారు. విడిపించడానికి శ్రమిస్తుండగా ఒక కారు పూర్తి వేగంతో దూసుకొని వస్తుంది. పాపం ఆ కుందేలు ప్రాణాల కోసం ఆర్తనాదాలు చేస్తుంది. చివరి నిమిషంలో ఇవాన్ దూసుకొచ్చి అతన్ని పట్టుకున్నారు. విచారకరంగా అతని ప్రియమైన ట్రక్కు నుజ్జు అయింది. వారు పొదల్లోకి వెళ్లిన కొన్ని క్షణాల తర్వాత మాక్ ఆవేశంగా అక్కడికి చేరుకుంటారు. అతను ఖాళీగా ఉన్న బోనులన్నిటినీ స్వయంగా చూస్తారు మరియు కాస్టెల్లోను విడిపించడానికి కూడా పట్టించుకోరు. ఇంతలో జంతువులన్నీ చాలా సంతోషంగా ఉన్నాయి. మర్ఫీ ఎప్పటి నుంచో తన కాళ్లపై మొదటిసారి గెంతుతూ ఉన్నారు. భవిష్యత్తులో స్వేచ్ఛ లభిస్తుందనే ఆలోచనతో వారు పొదలను, చెట్లను ఆరాధిస్తారు. దురదృష్టవశాత్తు విశ్వానికి వేరే ప్రణాళికలు ఉన్నాయి. పొదలు దాటిన తరువాత ఇవాన్ మరోసారి గిగ్ టాప్ మాల్ ముందు నిలగదారు.
స్పష్టంగా వారు కాంక్రీటు నగర మధ్యలో ఉన్న ఒక చిన్న అటవీ ప్రాంతం గుండా నడిచారు. అందరూ నిశ్శబ్దంగా అక్కడే నిలబడి ఉండటంతో వాతావరణం ఒక్కసారిగా విషాదంగా మారిపోయింది. ఇవాన్ ఇంకా ముందుకు ఎలా వెళ్లాలనే దాని గురించి ఆలోచిస్తూ ఉండగా ఒక వ్యక్తి టార్చ్లైట్తో వస్తున్నట్లు వారు చూస్తారు. వెంటనే దాక్కోమని అతను ఇతరులను ప్రోత్సహిస్తారు మరియు ఈ చొరబాటుదారుడిని గయపెత్తడానికి గట్టిగా గర్జిస్తారు. ఈ క్షణంలోనే మ్యాక్ తనను తాను పరిచయం చేసుకుని ఇవాన్ను శాంతింపజేయడానికి ప్రయత్నిస్తారు. వాళ్లెవరూ సురక్షితంగా లేరని, గొరిల్లా రూబీని ప్రమాదంలో పడేస్తోందని అతను వివరిస్తారు. కొంతకాలం ఆలోచించిన తరువాత ఇవాన్ లొంగిపోతారు. వాళ్లందరూ సర్కస్కి తిరిగి వస్తారు మరియు మ్యాక్ వాళ్ళని చూస్తూ నిద్రపోతారు. జార్జ్ ముందుగా వచ్చి తనకి తోచిన సహాయం చేస్తూ ఉంటారు. అతడి కారణంగా అతను నిద్రలేచారు. బయటకు ఎవరైనా తప్పించుకున్నారని తెలిస్తే తమ ఆట కట్టయిపోతుందని మాక్ అతనికి స్పష్టం చేశారు. జార్జ్కు ఇది అర్థమైంది, అందుకే అతను మ్యాక్ను త్యాగ్ చేశారు. అదే సమయంలో రూబీ తన 20 ప్రశ్నలను తిరిగి మొదలుపెట్టి అడవి నిజంగా ఎలా ఉంటుందో ఇవాన్ను ప్రశ్నలతో ముంచెత్తుతుంది. రూబీ విశ్రాంతి ఇవ్వనందున సిల్వర్ బ్యాక్ నిరుత్సాహపడుతుంది. అతను గుర్తులేదని ఆమెకు చెప్పినప్పటికీ బాబ్ అతన్ని దీని గురించి నిలదీస్తారు. గుర్తుంచుకోవాలని మొదట నుండి అతనికి లేదని ఆరోపిస్తారు. అపరాధ గావంతో ఇవాన్ దాన్ని ప్రయత్నించడానికి ఒప్పుకుంటారు. అతను ఎప్పుడూ బురద వెతుకుతూ ఉండేవారని, అతని తల్లిదండ్రులు ముద్దుగా అతన్ని ముడ్ అని పిలిచేవారని గుర్తు చేసుకున్నారు. అతను బురదను ఉపయోగించి ఎక్కడ వీలైతే అక్కడ బొమ్మలు గీసేవారు మరియు అతని స్నేహితులు చెట్లు ఎక్కినప్పుడు రోజంతా బొమ్మలు గీస్తూ గడిపేవారు. అది అతని స్వంత సరదా నిర్వచనం. వాళ్ల నాన్నకి అది వింతగా అనిపించింది. తన ఛాతీని ఎలా బాదుకోవాలో నేర్పించడానికి కూడా ప్రయత్నించారు, కానీ ఇవాన్ మొదటి ప్రయత్నంలోనే బురదలో పడిపోయారు. అతను తన సోదరి తాగ్తో ఆడుకోవడం ఎంత ఇష్టమో దాని గురించి చెబుతూనే ఉంటారు. పిల్లలకి వాళ్ల తల్లిదండ్రులు తమకు ఇష్టమైన వాటి పేర్లు పెట్టారని తెలిసింది. చిన్న రూబీ ఈ సమయంలో ఇవాన్ కథను ఆపి త్యాగ్ ఎంత సరదాగా ఉంటుందో చెబుతుంది. ఆమె తరువాత ఇవాన్ సోదరి ఎక్కడ ఉందో అని ఆలోచిస్తుంది. వెండివీపు తన కథను కొనసాగించకుండా వెనక్కి తగ్గాలని చూస్తారు, కానీ రూబీ పట్టుబడుతుంది. ఒకరోజు ఇవాన్ బురదతో బొమ్మలు వేస్తుండగా అడవి ఒక్కసారిగా నిశ్శబ్దంగా మారిపోయింది. మరీ నిశ్శబ్దంగా. క్షణంలో దుండగులు గొరిల్లాలపై దూకారు. దాంతో ఇవాన్ తండ్రి తన కొడుకుని తన వీపుపైకి విసిరేయక తప్పలేదు. వాళ్ల ప్రాణాలు నిలగడాలనేంత వేగంగా పరిగెత్తారు, ఎందుకంటే నిజంగానే అది వారి ప్రాణాల మీదే ఆధారపడి ఉంది. దురదృష్టవశాత్తు వారు తమ దళంలోని ఇతర సజీవుల నుండి వేరు చేయబడ్డారు. వాళ్లను కాపాడటానికి ప్రయత్నిస్తూ అతని తండ్రి అతన్ని ఒక చెట్టులో దాచి గుండెలు బాదుకున్నారు. ఇది అతనికి కాల్పులకు గురికావడానికి మాత్రమే కారణమైంది మరియు ఈ ఒక్క క్షణం చిన్న ఇవాన్తో ఉండిపోయింది. ఆ రోజు తర్వాత అతను తన దళంలోని ఏ సజీవుడిని చూడలేకపోయారు మరియు పోరాడటానికి తగినంత బలంగా లేనందుకు ఇంకా తనను తాను నిందించుకుంటారు. రూబీ, దేవుడు ఆమెను చల్లగా చూడాలి, స్టెల్లా స్థానంలో ఇవాన్ను ప్రోత్సహిస్తూ అతని తండ్రి అతన్ని ఉన్నదున్నట్లుగానే ప్రేమించి ఉంటారని చెబుతుంది. అడవిలో చేరేందుకు వారు చేసిన ప్రయత్నం విఫలమయ్యాక అందరూ ఇంకా తమ గాయాలను మాన్పుకుంటున్నారు. జులియా సరిగ్గా అప్పుడే తన అత్త నుండి తెచ్చిన వేలి ముద్రల రంగులతో ప్రత్యక్షమవుతుంది. ఆమె దానిని ఇవాన్కు బహుమతిగా ఇచ్చి అతని పక్కన కూర్చుంటుంది. హృదయపూర్వక ఏకపాత్రాజనయంలోకి దూకడానికి సిద్ధంగా ఉంది. మాటలు లేకుండా కూడా ఇవాన్ ఇకపై సర్కస్లో జీవించాలనుకోవడం లేదని ఆమెకు అర్థమవుతుంది. కాని తాను సహాయం చేయడానికి ఏమీ చేయలేకపోతున్నందుకు ఆమె బాధపడుతుంది. విచారంగా సిల్వర్ బ్యాక్ తన మూలకు తిరిగి వెళ్తారు. ఆ రాత్రి అతను నీళ్లతో ఆడుకుంటుండగా అది అతనికి తన చేతులతో బొమ్మలు గీసే రోజులను గుర్తుచేసింది. ఇది ఇవాన్లో ఉత్సాహాన్ని నింపుతుంది మరియు అతను జూలియా వదిలి వెళ్లిన పెయింట్ను తిరిగి తీసుకురావడానికి తొందరపడతారు. ఇవాన్ రాత్రంతా పెయింటింగ్ వేస్తూ అందులో లీనమైపోయి క్రిందకు కూడా రారు. ఇంతలో మాక్ ఇంటి నుండి బయలుదేరి తన బూత్కు చేరుకుని మేకప్ వేసుకుంటారు మరియు స్థానిక వార్తల విలేకరి కాండాస్తో ఇంటర్వ్యూ చేయడానికి అతనికి సమయం దొరుకుతుంది. ఎగ్జిట్ 8 నుండి వచ్చిన కళాత్మక కోతి గురించి అనుకుంటూ అతను ఇంటర్వ్యూను సంతోషంగా ఆహ్వానిస్తున్నారు. క్షమించండి, అది మొన్న రాత్రి జంతువులు తప్పించుకుపోయిన విషయం గురించి. మాక్ వెంటనే దీనిని ఖండిస్తారు. అలాంటి విషయాన్ని నమ్మినందుకు విలేకరిని ఎగతాళి చేస్తారు. అతను చాకచక్యంగా ఆ పరిస్థితి నుండి తప్పించుకుని తన కుమార్తె లైట్లు వెలిగించగలదని నిర్ధారించుకుంటున్న జార్జ్ దగ్గరకు వెళ్తారు. బయట రిపోర్టర్ గురించి హెచ్చరిస్తూ మాక్ తన దృష్టిని మరల్చారు. ఏదైనా లీక్ అయితే తమ పని ఆగిపోతుందని భయపడ్డారు. ఇకపై ఫ్రాంకీ ప్రదర్శన చేయడానికి వేదికపైకి వస్తారు, కానీ ఇవాన్ ఇంకా బొమ్మలు గీయడంలో బిజీగా ఉండటం వల్ల గమనించరు. మిగిలిన వాళ్ళు పైకి వెళ్లిపోతున్నారు. ఇవాన్ మాత్రం ఇంకా బొమ్మలు గీస్తూనే ఉన్నారు. రూబీ ప్రదర్శన చేసే సమయం ఇది కాబట్టి తర్వాత ఇవాన్ అని స్పష్టంగా తెలుస్తుంది. ఆందోళన చెందిన బాబ్ తన స్నేహితుడిని చూడటానికి పైకి వెళ్తారు మరియు అతను చూసే దానితో ఆశ్చర్యపోతారు. మాక్ తన సాధారణ పరిచయాలు చేస్తారు. ఈసారి సిల్వర్ బ్యాక్ని ప్రైమేట్ పికాసోగా పేర్కొంటారు.
ఏదేమైనప్పటికీ తెరలు తొలగించబడ్డాయి మరియు జూలియా ఇవాన్ మీద వెలుగును ప్రసరింపజేస్తుంది. ఒక గొరిల్లాను చూడటానికి బదులుగా ఆ గుంపు అతను తన చేతితో వేసిన ఒక అందమైన వర్ధిల్లుతున్న అడవి, నీటి బుగ్గలు మరియు పుష్కలమైన సూర్యకాంతి చిత్రలేఖనానికి ఆశ్చర్యపోయింది. ఇవాన్ ప్రతిభకు జనం నిశ్శబ్దంగా ఆశ్చర్యపోతారు. ఆ తర్వాత క్షణాల్లోనే ఒక్కసారిగా పెద్ద చప్పట్ల ధ్వని ఆ ప్రాంతాన్ని నింపేస్తుంది. నిశ్శబ్దంగా అతను తన బొచ్చుతో సముద్రంలోని కొంత గాగాన్ని తుడుస్తాడు మరియు జూలియాను సూటిగా చూస్తారు. ఆమె దీనికి మంత్రముగ్ధురాలై తిరిగి చూడటం ఆపలేకపోతోంది. దాదాపు ఆమె అతని కళ్లలో ఏదో చూడగలిగినట్లుగా ఉంది. ఆ తర్వాత ఆమె తన స్థానాన్ని వదిలి ఉత్సాహంగా తన తండ్రి దగ్గరికి పరుగెత్తుకుంటూ వెళ్తుంది. మొదటగా ఇవాన్ వేసిన పెయింటింగ్ అతనికి కనిపిస్తుందో లేదో అడుగుతుంది. జార్జ్ అది అందంగా ఉందని అంగీకరిస్తారు. కాబట్టి జూలియా ఇవాన్ స్వేచ్ఛగా ఉండాలని కోరుకుంటున్నారని చెప్పడానికి ఆ అవకాశాన్ని ఉపయోగించుకుంటుంది. ఇది ఆమె నాన్నను ఇబ్బందికర పరిస్థితిలో పెడుతుంది. అతను తన ఉద్యోగం కోల్పోవాలని అనుకోవడం లేదు, కాని తన కూతురు సరైన పని చేయడం నేర్చుకోవాలని కూడా కోరుకుంటున్నారు. జార్జ్ తన పిల్లవారు తన నుండి ఏమి ఆశిస్తున్నారో అని ఆలోచిస్తున్నారు మరియు ఆమె ప్రవేశ ద్వారం దగ్గర ఉన్న విలేసరి కాండేస్ వైపు తల ఊపుతుంది. ఆ తరువాత అతడు మౌనంగా ఉండి దాని గురించి ఆలోచించడానికి కొంత సమయం తీసుకుని పిల్లల కళ్లలోని మెరుపును చూసి కాదనడం చాలా కష్టం, అందుకే అతను ఆమెను వెళ్ళమని చెప్పారు. వెనుకారకుండా జూలియా విలేసరి దగ్గరకు పరుగెత్తుకుంటూ వెళ్లి తనను తాను పరిచయం చేసుకుంటుంది. మరుసటి రోజు ఉదయానికే నిరసనకారులు మాల్ ముందు గుమిగూడి ఇవాన్ మరియు రూబీలను విడుదల చేయాలని నినదిస్తున్నారు. మాక్ ఇంకా ఇంటిలోనే ఉన్నారు. న్యూస్లో దాని గురించి వినే సమయానికి ఏదో టోస్ట్ తినడానికి సిద్ధమవుతున్నారు. కాండేస్ ఇవాన్ స్వేచ్ఛ కోసం చేసిన ప్రయత్నాన్ని తెలియజేసే పెయింటింగ్ గురించి అందరికీ చెప్పింది. దాంతో అందరూ దానిని నమ్మారు. సర్కస్లో చిన్నారి రూబీ అందరూ తన పేరే ఎందుకు అరుస్తున్నారని ఆశ్చర్యపోతుంది. బయట ఉన్న ప్రజలు తమపై కోపంగా ఉన్నారా అని ఆమె ఇవాన్ను అడుగుతుంది. దానికి ప్రతిస్పందనగా వారు నిజంగా వారికి సహాయం చేయాలనుకుంటున్నారని అతను ఆమెకు అర్థమయ్యేలా చేస్తారు. ఆ తర్వాత స్టెల్లా చెప్పిన మాటలను గుర్తుచేస్తూ ఆ ముసలి ఏనుగు అడవి అందాన్ని వాళ్లు చూడాలని కోరుకుందని చెబుతారు. తొందరలోనో లేక ఆలస్యంగానో బిగ్ టాప్ సర్కస్ శాశ్వతంగా మూతపడుతుంది. మాక్ తన వస్తువులన్నీ సర్దుకుంటూ ముడుచుకుపోతూ చిరాకు పడుతూ ఉంటారు, కాని పరిస్థితి మాత్రం మారదు. మరుసటి రోజు వన్యప్రాణుల నియంత్రణ సిబ్బంది మిగిలిన జంతువులను తీసుకెళ్లడానికి వస్తారు. కాబట్టి ఫ్రాంకీ మరియు హెన్రియెత్తా వాటికి వీడ్కోలు చెబుతారు. రూబీ యొక్క 20 ప్రశ్నలు ఇంకా పూర్తిగా అడగలేదు. ఆమె ఎక్కడికి వెళ్తుందో అక్కడ ఇతర ఏనుగులు ఉంటాయేమోనని అడుగుతోంది. ఒకమేర వాళ్లకి తను నచ్చకపోతే అని భయపడుతోంది. దానికి ప్రతిగా ఆమె అర్థంలేని మాటలు మాట్లాడుతోందని ఇవాన్ చెబుతున్నారు, ఎందుకంటే ఆమె చాలా అందంగా ఉంది. ఆమె సర్కస్లో కలిసిన ప్రతి ఒక్కరి గురించి, ముఖ్యంగా స్టెల్లా గురించి ఇతర ఏనుగులకు కూడా చెబుతానని వాగ్దానం చేసింది. పాత ఏనుగును గుర్తు చేసుకున్న తర్వాత అటవీశాఖ అధికారి డాక్టర్ మాయ చేతిలో ఒక ట్రీట్తో రూబీని రమ్మని పిలుస్తుంది. ఏనుగు ఇవాన్ అనుమతి కోసం చూస్తుంది. అతను తల ఊపి సమ్మతి తెలుపుతారు. రూబీ డాక్టర్తో కలిసి వెళ్ళిపోయే వరకు వాళ్ళిద్దరూ నెమ్మదిగా నడుచుకుంటూ ఎవరి దారిన వాళ్లు వెళ్ళిపోయే సమయం వచ్చేసింది. మాక్ స్నికర్స్లో ఓదార్పును వెతుక్కుంటున్నారు, ఎందుకంటే ఇకపై వాళ్ళిద్దరే తోడుగా ఉండబోతున్నారు. అదే సమయంలో బాబ్ ఇవాన్ యొక్క పంజరంలోకి దొంగతనంగా దూరి వీడ్కోలు పలుకుతారు. ఇకపై నిద్రించడానికి కరుపు ఉండదని బాధపడతారు. వెంటనే సిల్వర్ బ్యాక్ జూలియా బహుమతిగా ఇచ్చిన స్టెక్ గొరిల్లా నోట్యాగ్ను అతనికి అందిస్తారు. కుక్క నిద్రపోవడానికి సహాయపడటానికి ఇది చేస్తున్నానని అతను పేర్కొన్నాడు మరియు అతని ఈ ప్రయత్నం ఎవరూ గుర్తించకుండా పోదు. బాబ్ పొన్కి వెళ్లేలోపే విడిపోవాల్సి రావడం చాలా బాధాకరం. బయటకు వెళ్తూ తనే అసలైన ఇవాన్ అని సిల్వర్ బ్యాక్కు గుర్తు చేస్తారు. ఈ అందమైన క్షణానికి మాక్ అంతరాయం కలిగేస్తారు, కాబట్టి బాబ్ పారిపోవడానికి ప్రయత్నిస్తారు. రింగ్మాస్టర్కు ఎవరినీ వెంబడించే మూడ్ లేదు, కాని బాబ్ మాత్రం సురక్షితంగా ఉండటానికి పారిపోతారు. మాక్ తరువాత ఇవాన్తో కూర్చుని పాత రోజులను గుర్తు చేసుకుంటూ అతన్ని మొదటిసారి ఇంటికి తెచ్చినప్పుడు ఎంత సంతోషంగా ఉన్నారో గుర్తు చేసుకుంటారు. అతను దానిని నిరూపించడానికి ఒక అందమైన చిత్రాన్ని కూడా తీస్తారు మరియు ఇవాన్ అతని వద్దకు నడుచుకుంటూ వెళ్తారు. ప్రదర్శన మొదలు పెట్టే ముందు ఎప్పుడూ చేసే విధంగా వాళ్లు ఒకరినొకరు అర్థం చేసుకున్నట్టుగా చూసుకుని నుదురులు కలిపి ఒకటవుతారు. బయటకు వెళ్తూ మాక్ ఇవాన్ను మిస్ అవుతానని ఒప్పుకుంటారు. అతను దిగమింగుతూ తన పంజరం తలుపును తెరిచారు. డాక్టర్ మాయా మళ్లీ ప్రత్యక్షమయ్యారు, ఈసారి ఐవన్ను బంధించడానికి తగినంత పెద్ద పంజరంతో. తన చేయిని అద్దానికి ఆనించి వెండి వీపు గల గొరిల్లాకు విముక్తి కలిగించే సమయం ఆసన్నమైందని ఆమె హామీ ఇస్తుంది. ఇవాన్ పంజరంలోకి నడిచి వెళ్లి నిద్రపోయే ముందో ఒక క్షణం చుట్టూ చూస్తారు. అతను మేల్కొనేసరికి అతను ఒక తెల్లటి గదిలో ఉన్నట్టు చూస్తారు మరియు తనను ఒక పంజరం నుండి మరొక పంజరానికి మార్చి ఉంటారని అనుకుంటారు. ఒక ఉన్మాదంతో అతను తన బరువునంతా నిష్క్రమణ ద్వారంపై వేసి దాదాపు మళ్లీ చేస్తారు. డాక్టర్ మాయ గొంతు విని ఆ తెల్ల గది తన ఇల్లు కాదని ఆమె హామీ ఇచ్చిన తర్వాతే అతను ఆగుతారు. ఒక బటన్ నొక్కడంతో తలుపు పూర్తిగా పైకి చుట్టుకుంటుంది.
చాలా కాలం తర్వాత మొదటిసారిగా ఇవాన్ తన ముఖం మీద సూర్యరశ్మిని అనుభూతి చెందారు మరియు కృతజ్ఞతతో దానిలో తరిసిముద్దయ్యారు. అతను మొదట ఒక కాలు బయట పెట్టి గడ్డిని అనుభూతి చెందుతారు, ఆపై పొమ్ము వాసన చూడటానికి పూర్తిగా బయటకు వెళ్తారు. ఈ చిన్న విషయాలు అతనికి చాలా అర్థాన్నిస్తాయి, ముఖ్యంగా గొరిల్లాల కుటుంబం పెద్ద జూలో స్వేచ్ఛగా తిరుగుతుంటే అది అతనికి చాలా సంతోషాన్నిస్తుంది. దూరంగా ఏనుగుల కీంకారాల శబ్దానికి పరధ్యానంలో పడిన ఇవాన్ ప్రతిదీ వదిలి ఆ శబ్దం వెంటే పరిగెత్తుతారు. అతను ఆ దిశగా ఒక చెట్టు ఎక్కుతూ పైకి చేరుకుని రూబీ ఇతర ఏనుగులతో ఆడుకుంటూ ఉండటం చూస్తారు. ఇవాన్ ఆకాశంలోకి చూస్తూ తాను చేసిన వాగ్దానాన్ని నిలబెట్టుకున్నానని స్టెల్లాతో చెబుతున్నారు. రూబీ చివరకు స్వేచ్ఛ పొందిందని ఆమెకు తెలియజేస్తున్నారు. ఇవాన్ కథ నిజ జీవిత సంఘటనల ఆధారంగా రూపొందించబడింది. మీకు తెలుసా, నిజమైన ఇవాన్ 1962లో మధ్య ఆఫ్రికాలో వేటగాళ్ల నుండి రక్షించగదారు. అతన్ని ప్రేమగల కుటుంబంతో ఉండటానికి అమెరికాకు తీసుకువచ్చారు మరియు అతను చాలా పెద్దయ్యాక వాషింగ్టన్లోని టాకోమాకు మార్చగదారు. అక్కడ అతను ఒక షాపింగ్ మాల్లో ఆకర్షణగా మారారు మరియు 27 సంవత్సరాలు లోపలే గడిపారు. అతను అక్కడే చిత్రలేఖనం నేర్చుకున్నారు మరియు 1994లో అతను మరింత మంచి ప్రదేశానికి తరలించబడాలని స్థానిక సమాజం నిరసన తెలిపింది. నిరసన విజయవంతమైంది. ఇవాన్ను జూ అట్లాంటాకు తరలించారు. అక్కడ తిరగడానికి తగినంత ఎకరాల స్థలం ఉంది. చాలా కాలం తరువాత బాబ్ అకస్మాత్తుగా ప్రత్యక్షమవుతారు. మొదట్లో ఇవాన్ తాను నిజమైన వ్యక్తిని కాదని నమ్మరు, కాని ఆ కుక్క తాను చొరబడని చోటు లేదని చెబుతుంది. ఈసారి అతను అబద్ధం ఆడుతున్నారు. జులియా వాళ్ల అమ్మ సారాకి అతను దగ్గర ఉండటం ఇష్టమని అతను జులియా వాళ్ల ఇంటికి మకాం మార్చారు. అవును, ఇవాన్ని జూలియా, ఆమె నాన్న మరియు మాక్ కూడా సందర్శిస్తారు. ఈసారి అతను విగ్ లేకుండా వస్తారు మరియు ఇవాన్ అద్భుతంగా కనిపిస్తున్నారని అంగీకరిస్తారు. బాబ్ చివరిసారిగా అతనికి గుర్తు చేస్తారు, అతను ఒక్కడే మరియు ప్రత్యేకమైన ఇవాన్ అని, మరియు అతను గరోసాగా నవ్వుతారు. ఇవాన్కు విషాదంగా ప్రారంభమైనది అతనికి అత్యంత అద్భుతమైన వ్యక్తులను కలవడానికి దారితీసింది. అయితే వారితో గడిపే సమయం ముగిసిన తర్వాత అతను నిజంగా చెందవలసిన అడవికి తిరిగి వెళ్లవలసి వచ్చింది. బంగారు పంజరంలో ఉన్న పక్షి ఆకాశాన్ని గుర్తించలేదు అనేది ఒక చైనీయుల సామెత. అయితే నువ్వే ఆ పక్ష